వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ మా ఆయన అంతా ఇట్లా ప్యాక్డ్ వర్క్స్ పెడతారనమాట. పైగా ఇవాళ వీకెండ్ కొంచెం రిలాక్స్గా లేద్దామని అంటే చాలా రోజుల నుంచి మాకు డ్రైవర్ రావట్లేదు, ఈజ్ ఆన్ లీవ్. సో ఇప్పుడు నేనే క్లీన్ చేసుకోవాలి, నేనే తుడుచుకోవాలి అనుకుని ఇంకా పొద్దున్నే పని పెట్టిందనమాట. చేసుకోవచ్చు కదా, నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. సో అప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేసినప్పుడు నేనేం చేస్తా, ఇలా బ్లాగ్ చేస్తాను అనమాట. బికాస్ మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు నా వెనకాల వచ్చి నుంచొని ఏంటి నువ్వు నన్ను ఎలా టార్చర్ చేస్తున్నావో తెలియాలి కదా. చూడండి, పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, మా ఆయన నన్ను టార్చర్ చేస్తున్నాడు. శివ, ఈ August 8th మనం ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుని 11 years అయిపోద్ది. 11 years నుంచి టార్చర్. అది నువ్వు చేస్తున్నావు టార్చర్. నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయా, ఇంకా మరి వ్లాగ్ చేస్తా. నేను నా కార్ ఫ్రెష్ అప్ చేసుకొని నేను చేసుకున్నాను. ఓన్లీ బ్రషింగ్ చేసుకొని వచ్చాడు కాఫీ తాగేసి. నేను పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయాం. పద సినిమాకి, తొందరగా టైం అవుతుంది పదా. 12 o'clockకి సినిమా శివ, 9:30 10 అవుతుంది. మనకి వెళ్ళడానికి 1 hour అవుతుంది. నువ్వేమో ఇక్కడే ఇంకా సినిమా కన్నా ముందు షాపింగ్ స్టార్ట్ చేస్తాను, అందుకే సినిమా టైం తీసుకెళ్తా. ఇప్పుడు ఎందుకు ఈ అగారో హై ప్రెషర్ వాషర్ తీసావు? నువ్వు నార్మల్గా తుడుచుకుంటే వెళ్ళిపోవచ్చు కదా కన్నా. సుప్రీమో మోడల్. మూడు ఉన్నాయి మా దగ్గర ఈ అగారో వాషర్ది. ఇప్పుడు మళ్ళీ ఇవి మొత్తం డిస్మాండిల్ చేసి పెట్టే అంతా అసెంబుల్ చేయాలా? మరి అట్లే పెట్టేసి ఉంచితే ఎట్లా, అందుకనే. సో ఇవాళ మా కార్ వాషింగ్ అగారో హై ప్రెషర్ వాషర్ తో చేస్తున్నాము. మోడల్ సుప్రీం. ఎన్ని కొంటావు కన్నా? అది చెప్పా కదా. సో ఫస్ట్ అయితే మనకి ఇన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ప్రెషర్ గన్, పైప్ అండ్ నేను మాక్సిమం ఏంటంటే ఒక బకెట్ దానికి ప్రిఫర్ చేస్తున్నా. ట్యాప్ కి పెట్టేసాను అనుకో, ఫ్లో ఎంత వాడతామో తెలియదు. ఇది అనుకో ఆడుకుంటూ ఉంటావు అక్కడ పైప్ ఇట్లా పట్టుకొని. ఒక బకెట్ అనుకో నార్మల్ వాష్ కి అయిపోతుంది. బాగా బురదలో వాటిలో వచ్చినప్పుడు ఇంకొక హాఫ్ బకెట్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. సో మనకి వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ అవుతుందా అని కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఈజీగా 1 బకెట్ తోనే మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. సో ఇందులో 120 bar స్పీడ్ ఉంది అనమాట. చాలా స్పీడ్ ఉంటుంది. ఎంత స్పీడ్ తెలుసా? ప్రెషర్ జెట్ స్పీడ్ లో వెళ్తుంది ఆ సినిమాలో అట్లా వాటర్. అండ్ ఆల్సో మనకి సెల్ఫ్ ప్రీమింగ్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మనకి 1 year వారంటీతో కూడా వస్తుంది. దాంతో పాటు ఇప్పుడు మా ఆయన ఇట్లా పిల్లలతో మాట్లాడుకుంటూ పనులు చేసుకునేటప్పుడు అందులో వాటర్ అయిపోయింది మనం చూసుకోలేదు అనుకో, ఆటోమేటిక్ షట్ ఆఫ్ కూడా అయిపోతుంది. అది వాళ్ళు అడిగారా? ఆటో షట్ ఆఫ్ ఫంక్షన్ ఎంత మంచిదని చెప్తున్నా. అప్పుడు మోటార్ పాడవకుండా నీట్ గా రన్ అవుతుంది. ఇక్కడ నుంచి మా ఆయన ఇంట్లో ఉన్న రోజు ఏం చేసినా నేను బ్లాగ్ చేస్తానండి. బికాజ్ అదే నా ఏమంటారు సంకల్పం. సంకల్పం అంటే why are you telling like that? సో ఇది మనకి వాటర్ బకెట్ లో అయిపోతే చెప్పారు కదా మా ఆయన, ఆటో షట్ డౌన్ కూడా అయిపోతుంది. ఇది బకెట్ లో పెట్టుకోవడానికి ఈ చిన్న కనెక్షన్ ఇచ్చేసారు. ఇది ఇక్కడ పెట్టేసేస్తే ఇది ఆల్మోస్ట్ 8 meters లెంత్ ఉంది. దీన్ని ఆ గన్ను కనెక్ట్ చేసాక చూపిస్తా. హ్యాపీగా అంత దూరం అయినా వెళ్ళి రావచ్చు. ఇది తొందరగా చేయను. ఏంటది? ఫిల్టర్. ఇన్స్టాగ్రామ్ లో వేసేది కాదు, వాటర్ లో వేసేది. నేను పోతా అన్నయ్య. మనం బకెట్లు వేసి వాడుకునేది ఉంటే ఇట్లా వేసేసుకోవచ్చు ఫిల్టర్. డైరెక్ట్ గా ట్యాప్ కి అయితే మనము ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా సెట్ చేసేసుకోవచ్చు. ఇవంతా మా ఆయన ఎక్కువ పని పెడతారండి. అసలు నేను ఎవడు రమ్మన్నాడు? కిందకి నేను చేసుకున్నా కదా. అంటే బ్యాచులర్ తమ్ముడులకి యూజ్ అవుతుంది అక్క. ఇట్లాంటి యూస్ఫుల్ ఏమన్నా చెప్పక్క, ఇంట్లో బైక్ వాష్ చేసుకోవడానికి, కార్ వాష్ చేసుకోవడానికి అని అడుగుతారు అప్పుడప్పుడు తమ్ముడు వాళ్ళు. ఆన్ చేసావా? చేసా. ఇక్కడ స్విచ్ చేయాలనుకుంటా. ముందు అక్కడ కూడా స్విచ్ చేయాలి. ఏ స్విచ్? ఇదా? దీంట్లో 3 మోడ్స్ వస్తాయి. హై, మీడియం, లో. బాగుంది. రెయిన్ ఎఫెక్ట్ కి సాంగ్ డ్యామేజ్ చేస్తారా? అట్లా ఒకేసారి పెట్టి కదా లో. ఇలా బాగుంది కన్నా. అట్లా చేస్తే కారు స్నానం నేను చేస్తా, కారుకి చేయించుకునేది. సారీ. ఇది కూడా గేట్ క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంది. అప్పుడు దాంతో పెడితే అవ్వదు. అగో ఆ మట్టి పోవడానికి. వావ్,
ఇగో ఇటు చూపిస్తాను. ఇది మనకి కార్ తో పాటు ఇట్లా ఇది క్లీన్ చేసుకోవడానికి ఇల్లు సెల్లర్స్ క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా బురద ఉంది కదండి, ఇది చూడండి ఇక్కడ మట్టి. వావ్, మై దీనికి షాంపూ. సో ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం వాషింగ్కి ఇస్తే వాళ్ళు ఎత్తైనా వీకెండ్ అంటే 1 hour 2 hours మేబీ హాఫ్ డే కూడా అడుగుతారు. సో అందుకని చెప్పి మా ఆయన సేఫర్ సైడ్గా ఇలాంటివి 2 తెప్పించి పెట్టేసుకున్నారు కాబట్టి చాలా యూస్ఫుల్. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ కోసం చూస్తున్నట్టయితే కింద డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఒకసారి చెక్ చేసేసేయండి. ఆల్మోస్ట్ మా కార్ వాషింగ్ అయిపోయింది. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. సో ఒక 10 minutesలో అలా రెడీ అయ్యి వచ్చేసి బయలుదేరిపోతాం. ఎందుకంటే నేను జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ మిమ్మల్ని కార్లో కలుసుకుంటాను. స్టే ట్యూన్, లెట్స్ గో. హే గైస్, ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హింట్ ఈస్ లైక్ మీరు ఆల్రెడీ thumbnail చూసినా చూడకపోయినా ఇది చూసి మీరు గుర్తుపెట్టాలి, మేము సినిమాకి వెళ్తున్నాం. ఏంటది? ఆయన అంటే డైనోసార్ వేసుకున్నాడు. ఓకే, నువ్వేంది? స్క్రీన్. నాకు మాత్రం పాత టీషర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది తర్వాత నాకేగా. సో చాలా రోజుల తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం కదా, ఇయర్స్ తర్వాత ప్రసాద్ లో ఐమాక్స్ బిగ్ స్క్రీన్. కాబట్టి ఇప్పుడు ఐమాక్స్ ప్రింట్ లేకపోయినా నీకు గుర్తుందా మన లాస్ట్ అందులో వెళ్ళింది హర్నీతోని రియో 2. అదోకే, మన పెళ్లికి ముందు ఐమాక్స్ లో ఏంటి సినిమాకి వెళ్ళాం అనుకుంటారు మనం. నేను మా ఫ్యామిలీతో ఉండే, ఈయన గర్ల్ ఫ్రెండ్ తో వచ్చారు సినిమాకి. ఫ్రెండ్స్ తో వచ్చారు. హరిని, లెట్స్ గో. సో మా ఆయన మార్నింగ్ షో పెడితే బిడ్డని రెడీ చేసుకొని నేను కాఫీ తాగి బయలుదేరేసరికి చూడండి కనీసం లిప్స్టిక్ కూడా వేసుకోలేదు. దారిలో వేసుకుందామని చెప్పి బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసాను. ఇలాంటివి చేస్తారు. సాటర్డే సండే కూడా నన్ను రిలాక్స్ గా పడుకోనివ్వరు. పొద్దున్నే పిల్లల కోసం లేచి బాక్స్ చేస్తాం. ఆయన కూడా బాక్స్ చేస్తున్నా అప్పుడప్పుడు. అంటే నువ్వు వద్దంటున్నావు కదా కన్నా, చేస్తున్నా అంటే. సో చాలా నువ్వేం చెప్తున్నావు నాన్న, చాలా ఇయర్స్ తర్వాత ఐమాక్స్కి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 3 years పైనే, గుర్తు కూడా లేదు. అంటే మా వారు మధ్యలో ఆయన ఒక్కరే ఒక సోలో సినిమాకి వెళ్ళొచ్చారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కన్నా అది రిలీజ్ అయినప్పుడు. అప్పుడు నువ్వు అది ఒక్కటి వెళ్ళొచ్చావు. సో మా గుడ్డమ్మతో అండ్ పిచ్చమ్మతో, ఇక్కడ ఉంది పిచ్చమ్మ చూడండి. ఇదేమో చెప్తున్నాడు, చెప్పినానా? అబ్బా ఏంట్రా ఈ టార్చర్ నాకు అనుకుంటున్నావు కదా మేధాంష్. సో ఇప్పుడు చూడాలి ఈయన మూవీలో నాకు సపోర్ట్ చేస్తాడా. హైలైట్ ఏంటంటే 3D సినిమా, ఆయన క్లాసులు లేవు. ఈ చూసి ఏమంటాడో ఏమడుస్తాడో చూడాలి. నేను పడుకుంటాడు కదా, అందుకే మా ఆయన మార్నింగ్ షో థియేటర్లో కూడా ఏం కొనిస్తారో చూడాలి. జురాసిక్ రైడ్ చూడాలి అని అంటే సింగపూర్ లో యూనివర్సల్ స్టూడియోస్ లో చాలా బాగుంటది. అంటే మేము సింగపూర్ యూనివర్సల్ స్టూడియోస్ కి వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది. యుఎస్ లో వెళ్దాం అనుకునే టైంకి మా హరిణి పాప న్యూస్ తెలిసి ఇండియాకి రిటర్న్ వచ్చేసాము. సో మళ్ళీ ప్లాన్ చేసినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ షూట్ చేస్తాం కాబట్టి చూడాలి, అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏమంటావు మేధాంష్? అది బాగుంది కదా. అండ్ థాయిలాండ్ లో మనకి వీటికి సంబంధించింది బాయ్స్ బేబీస్ కి ఎక్కువ ఈ డైనోస్ ఎక్కువ ఇష్టం ఉంటది కదా. సో అక్కడ నూచ్ పార్క్ అని ఉందన్నమాట. డైనోది చాలా బాగుంటది. ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత ఈ రోడ్ లో వస్తున్నా. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చానో కూడా గుర్తులేదు, బట్ ఇట్ ఫీల్స్ లైక్ నీకు విజయవాడ వచ్చాం మనం. పిచ్చా నీకు? ఇక్కడికి వస్తే శివ నన్ను ఐమాక్స్ లో కలిసిందే గుర్తొస్తుంది నాకు. చోరీ చుప్కే నేను. రోడ్స్ అన్ని రిమైండ్స్ అస్ లైక్ ఆల్ ఓల్డెన్ డేస్. ప్రసాద్ ఐమాక్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, పార్కింగ్ కోసం కాసేపు సాహసం చేయాలి. మేము లోపలికి వెళ్ళాక మాట్లాడతాం. అండ్ ఎస్ లోపలికి ఎంటర్ అయిపోయాము. మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను గుడ్డు అయితే చిన్నగా ఒక న్యాప్ వేసాడు. ఇంటి నుంచి ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ 1 hour పడుతుంది కాబట్టి నేను లైట్గా లిప్స్టిక్ అవి కూడా వేసేసుకున్నాను. లేకపోతే మరీ నిద్రలో నుంచి లేచి వచ్చాను అనుకుంటారు. మా ఆయన అయితే అలాగే కమెంట్ చేస్తుంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని.
సో ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు నేను పక్క నుండి ఇరిటేట్ చేస్తుంటానని ఆయన ఫీలింగ్. ఇప్పుడు కూడా అట్లే ఉంది, అద్దం బ్లాక్ చేసి పార్కింగ్ పెట్టనీయకుండా. సరే ఫ్రెండ్స్, ఉన్నాయా? ఒకటే ఉందా? సింగిలా? ఓకే సేమ్. మేదాంశ్ అక్కడ టాటూ చూడు. వావ్ హరిణి, show me. సరిపోయేది. శివ ఇంకా హరిని స్కేరీ హౌస్కి వెళ్తున్నారు. ఏమైంది హరిని? ఎందుకు చాలా మనుషులు అడిగావు, నీకు ఎలా లేదు అక్క వాళ్ళ పాప మీకు ఎలా చేశారు? బాగుందా? కళ్ళు మూసుకొని ఉన్నావుగా.
అప్పుడప్పుడు రావాలి ఎండలో, వేరే ఊర్లోకి వెళ్తే ఎండలోనే తిరుగుదాం. సో ఇప్పుడు ఐమాక్స్ ఆనుకొని ఉన్న ప్యారడైజ్కి వచ్చాం తినడానికి. లెట్స్ గో హ్యావ్ సమ్ బిర్యానీ. దాని తర్వాత ఏముందో బిర్యానీ లేదు, నీకు రైస్ చెప్పాను. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మనం ప్యారడైజ్ లో తింటున్నాం. అది కూడా అదే నెక్లెస్ రోడ్ దగ్గర, అందులోనూ కొంచెం ఇంత పీస్ఫుల్ గా దొరికింది మనకి సీటింగ్. అంటే మనం వచ్చింది ఈ టైంకి కదా, మూవీ అయిపోయాక రిలాక్స్ గా. స్పెషల్ బిర్యానీ విత్ డబుల్ మసాలానా? చెప్పు చెప్పు. ఏం చెప్తున్నావు వాళ్ళకి? ప్యారడైజ్ లో బిర్యానీ తినమంటున్నావా? వెనక అప్పట్లో ఉన్న ఫొటోస్ అనుకుంటా. సో ఇప్పుడే మంచిగా బిర్యానీ తిన్నాక హరినికి నేను డిజర్ట్ తినమంటే వాట్ షీ సెల్లింగ్ లైక్ టేస్ట్ పోతుందంట బిర్యానీకి. ఐ డోంట్ నో ఎందుకు తాగుతున్నావు. నేను థమ్స్ అప్ తాగుతుంటే దాంట్లో నుంచి స్ట్రా పీకేశాడు. హాయ్ గైస్. ఎందుకు? ఎవరు చెప్తా? మనం ఏ సినిమాకి వెళ్ళాం? సగం సినిమా అంతా పడుకున్నావు చూడు. 3D సినిమా 2D లో చూసాను. హాయ్ గైస్. ఏ ఎందుకు అట్లా చేస్తున్నావు? ఏంటది? ఏదైనా రేపటి వరకు, రేపు స్నానం చేసేటప్పుడు మొత్తం గుర్తేస్తా. స్కూల్కి ఎలా లేదు అలాంటివి. సో యాక్చువల్లీ సినిమా గురించి చెప్దాం అనుకున్నా. సినిమా చాలా బాగా అనిపించింది. లైక్ ఫస్ట్ పార్ట్ ఎప్పుడు వచ్చింది, ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తూ ఇలా, ఓ మై గాడ్, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మా శివకి ఏంటంటే కొన్ని సినిమాస్ రెగ్యులర్ స్క్రీన్ కంటే కూడా ఈ ఐమాక్స్ స్క్రీన్లో చూడడం చాలా ఇష్టం అనమాట. సో కొన్నిసార్లు నాకు మేధాంష్తో కుదరకపోయినా లైక్ నాకు ఆ 3D మూవీస్ అంతగా నచ్చవు. బికాజ్ స్పెట్స్ పెట్టుకొని చాలాసేపు చూడాలంటే అంతగా నచ్చదు. నార్మల్గా 2D అయితే చూసేస్తా కానీ 3Dది పెద్దగా నచ్చదు. కానీ ఇంకా కొన్నిసార్లు శివ కోసం వచ్చేస్తాను. అండ్ కొన్నిసార్లు నేను రాని టైంలో ఒకరు వెళ్ళిపోవాలంటే పాపం ఏదో ఒక టైంలో బుక్ చేసుకుని ఆఫీస్ తర్వాత, లేదంటే ఆఫీస్ అయిపోయే ముందు అలా ఏదో ఒకటి సెట్ చేసుకొని ఇంకా ఆయన వెళ్ళిపోతారు అనమాట. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 3 years తర్వాత అనుకుంటా నేను ఐమాక్స్ సైడ్ రావడం, ఐమాక్స్కి రావడం అండ్ ప్యారడైజ్లో బిర్యానీ తింటాం. బికాజ్ మనమంతా అటే ఆ మణికొండ, ఏఎంబి మాల్, ఇన్ఆర్బిట్ మాల్ అటే ఉంటాను. సో ఇక్కడ గుడ్డుగాడు అల్లరి చేస్తున్నాడు. ఎందుకు గేమ్ తెచ్చావు కార్లోకి? సో హౌ వాజ్ యువర్ స్కేరీ హౌస్ ఎక్స్పీరియన్స్ హరిని? వాట్ బై? నేను దీనికి ఎన్నిసార్లు చెప్పాను హరిని, అది కిడ్స్ కోసం కాదు హరిని, అలౌ చేయరు. అండ్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే 10 years ప్లస్ కిడ్స్కి అలౌ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో ఇక్కడైతే 13 years ప్లస్ కిడ్స్కి అలౌ అన్నారు. కానీ నేను కొంచెం వాళ్ళని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే హరిని తోటి శివాని పంపించి లోపలికి పంపించారనమాట. కానీ అంత స్కేరీగా అయితే ఏం లేదన్నాడు శివ. కానీ యాక్చువల్గా అయితే ఇక్కడ స్కేరీ హౌస్ 13 years ప్లస్ నుంచి అలౌడ్ అంట. కానీ ఫస్ట్ టైం దాని ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎలా అనిపించింది లోపలికి వెళ్ళాక? గుడ్. యు ఆర్ నాట్ స్కేర్డ్? భయపడలేదా నువ్వు? ఏంటని అల్లరి చేస్తూ మొత్తం టిష్యూ పేపర్స్ ఏంది? మీరు కార్ అనుకున్నారు, ఏమనుకున్నారు? నాన్న వస్తే ఇంకొకసారి నాన్న కార్ ఎక్కనియాడు మనల్ని. ఏరి ఏం బాగా తూ హీ మేరీ షబ్ హై సుబహ్ హై తూ హీ దిన్. ఇదేం పాట? అయ్యో పాడతా. నేను మంచిగా పాటలు పాడుతుంటే మా ఆయన నన్ను అంతా డిస్టర్బ్ చేస్తుండండి. అంటే పాడొద్దని ఇక్కడ ఆన్ చేసిండు, లేదంటే నేను పాడుతున్నానని చెప్పి నాకు కావాలని ఇక్కడ ఆన్ చేస్తుండో తెలియదు. కానీ నేను శివ డ్రైవింగ్ చేసేప్పుడు నేను పక్కన కూర్చున్నాను సేపు ఇలాగే చిరాగ్గా పెడతాడు. ఐ డోంట్ నో వై. మీ హస్బెండ్ కూడా ఇలాగే
మంచి వర్షం పడుతుంది. అంటే ఇప్పుడు దాకా ఎండ ఉండింది, ఇప్పుడు వర్షం. సో ఇలా వర్షంలో మా ఆయన్ని కాఫీ కలపమని చెప్పాను, కలిపాక తాగాలి. నైస్. కాస్త చినుకు జల్లు పడగానే మొత్తం చెట్లకున్న దుమ్మంతా వెళ్ళిపోద్ది. మా ఇంటి సన్నజాజి తీగ. అలా బయట తిరిగి ఇంటికి వచ్చాక టైం చూడండి ఎంత అయిందో. శివ ఏం చేసావు? ఇప్పుడు నువ్వు నా కాఫీలో వాటర్ కలుపుతున్నావేమో అనుకున్నావు ఒక నిమిషం. నాకు కాఫీ నాకు కాఫీ కలుపుకోవడం కంటే మా ఆయన కాఫీ కలిపిస్తే చాలా ఇష్టం. సో ఇది నేను మా ఆయన కోసం చేసా, నా కోసం మా ఆయన చేసిన కాఫీ. అయితే నేను ఇప్పుడు హాట్ వాటర్ ఓవెన్లో పెట్టి తీసి ఇందులో కాఫీ పొడి వేసి పోసి ఇచ్చావు. నేనైతే ఇంకా ఇప్పుడు కూడా తెప్పించాను. వీకెండ్ నువ్వు కాఫీ సెంటర్ పెట్టుకోవచ్చు. టీషర్ట్ బాగుంది. వీకెండ్స్ లో నూడిల్స్ లో పాస్తాలు పెట్టుకోమంటారు, వీకెండ్స్ లో కాఫీ. కాఫీ అయితే కొంచెం పిచ్చి దొరుకుతుంది. మా గుడ్డుగడ్డ బజ్జున్నాడు, పాలు కాయాలి. సో అక్కడ నేను చాలా మాట్లాడదాం అనుకున్నా, కానీ నువ్వు ఫోన్ పక్కకు పెడితేనే డ్రైవింగ్ చేస్తాను అని అంటే ఫోన్ పెట్టేసా పక్కకి. చాలా గొడవ కూడా అయింది నాకు, శివాకి నాకు. ఎట్లా అట్లా నేను కునాఫా చాక్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన పడుకున్నాడు. నేను కునాఫా చాక్లెట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీ స్పందన, మీ ఒపీనియన్ కమెంట్స్లో తెలియచేయండి, చేయాలా వద్దా అనేసి. దాన్ని బట్టి నేను హరిని ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అవన్నీ నిన్నే కడిగి పెట్టాను, అయితే సెట్ చేయాలి వీకెండ్ కాబట్టి. సో కునాఫా చాక్లెట్ తర్వాత శివకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంటుంది అన్నమాట. నేను వెళ్తున్నా సోలో ట్రిప్. సరే ఏదో సర్ప్రైజ్ వ్లాగ్ అన్నాడు కాబట్టి అది శివానే అడగండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ తెలుసు కదా, వెళ్ళి శివాకి మెసేజ్ చేసి అడగండి, ఎందుకంటే నాకు కూడా చెప్పాడు. నేను కాఫీ తాగాలి ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ మేము ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఇవాళ మా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. ఇస్ ద డేస్ ఫర్ హరును అండ్ గుడ్డు అక్క ఫర్ ఇన్ సమ్మర్ అయితే నాకు అసలు నిజంగా తెలియలేదండి. అసలు మేము ఎక్కడైనా వెకేషన్కి వెళ్దామని అనుకున్నాము, కానీ అస్సలు కుదరలేదు. పిల్లలతోటి నేను ఇంట్లోనే చాలా బెస్ట్గా టైం స్పెండ్ చేశాను. వెకేషన్ కుదరపోవడానికి కారణం ఏంటి అంటే, లైక్ మేము అనుకున్నాము ఒక 2 ప్లేసెస్ హరిని తీసుకెళ్దాం సమ్మర్ హాలిడేస్లో, అండ్ మాకు కూడా వర్క్ నుంచి ఒక బ్రేక్ దొరుకుతుందని అనుకున్నాము. బట్ మనకి సడన్గా ఫాల్గామ్ అటాక్, తర్వాత ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, తర్వాత కోవిడ్ అని ఇలా